ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకొక చిన్న కోరిక ఉంది, ఎలా అడగాలో తెలియట్లేదు. పర్వాలేదక్కా, చెప్పు. అను, నా మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో ఏముందక్కా, తప్పకుండా చేసుకుందాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అక్షర? నాకు ఈ పెళ్లి రోజు కంటే వేరే ఏది ఎక్కువ కాదండి. పెళ్లి రోజు కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అది నీ ప్రాణం. నువ్వు ప్రాణాలతో ఉంటే ఏదైనా చేయొచ్చు. ముందు హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, తర్వాత నా మీద పెట్టు. ఏంటి బావా అలా మాట్లాడతావు? ఇప్పుడు ఫంక్షన్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? ఇప్పటిదాకా నేను ఎప్పుడూ మ్యారేజ్ యానివర్సరీ చేసుకోలేదు, ఇకపై చేసుకోదలుచుకోలేదు కూడా. అక్షర, అయినా కోరికలు మనిషి చనిపోయే ముందు పుడతాయి. నువ్వు చనిపోవట్లేదు, ఆపరేషన్ చేస్తే బతుకుతావు. ముందు దాని గురించి ఆలోచించు. లేదండి, మనిషికి చావు అనేది ఎప్పుడొస్తుందో ఎవ్వరం చెప్పలేము. అందుకే ఈ ఫంక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ముందు రెస్ట్ తీసుకో అక్షర. నీకు ఫంక్షన్స్ కంటే రెస్ట్ చాలా అవసరం. నేను రెస్ట్ తీసుకున్నా నా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోలేదన్న బాధ నాలో అలాగే ఉంటుంది. కానీ ఈ సెలబ్రేషన్ చేసుకుంటే నా ఆరోగ్యం సగం నయమవుతుంది. అక్షర, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. నువ్వు మొండిగా వాదించుకో. నా వైపు నుంచి కూడా ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. అండి నాన్న, ప్లీజ్ నాన్న, మీ మ్యారేజ్ డే ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుందాం. శృతి, నీకేం తెలియదమ్మా. ఈ ఫంక్షన్ కంటే ఇంపార్టెంట్ మీ మమ్మీ ప్రాణం. ముందు మమ్మీ గురించి ఆలోచించాలి. దయచేసి ఈ ఫంక్షన్ గురించి ఇంకా మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏమండి బావా, అక్కా, నువ్వేం టెన్షన్ పడుకో. ఈ ఫంక్షన్ జరిగేలా నేను చూస్తాను. అను, నాకు ఈ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పటి వరకు ఒక్క యానివర్సరీ సెలబ్రేట్ చేయలేదు, చేసుకోవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు.